ప్రతిదానికి సమయము కలదు. మరలా పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట అంటాడు, మీరు అతిగా ఆలోచన చేసి మీ ఒక సమస్య గురించి అతిగా ఆలోచన చేసి మీ ఒక ఎత్తు 1 ఇంచు ఎక్కువ చేయలేరు, తక్కువ చేయలేరు. దేవునికి స్తోత్రం. మనము మనకున్న శ్రమలను బట్టి అతిగా ఆలోచన చేస్తే మన సమస్య తగ్గిపోతుంది అంటారా? మన బాధ తగ్గిపోతుంది అంటారా? మనకున్న ఆ భయంకరమైన ఉపద్రవముల నుండి మనం బయటకు వచ్చేస్తామంటారా? ఎంత మాత్రం కూడా రాలేము. అలాని మనము ఎంత ఏడ్చినా ఒక శ్రమ తొలగింపబడతాదని అంటే ఎంత మాత్రం తొలగింపబడదు. మరి మీరు చేస్తున్న విశ్వాస సహితమైన ప్రార్థనకు మన దేవుడు ఒక దినాన్న జవాబును కలగజేస్తాడంట. దేవుని నువ్వు శ్రమ పడుతున్న నీ శ్రమ చిన్నదనుకో, దేవుడు అంటనే తొలగించేస్తాడు. ఎందుకంటే దాని ద్వారా ఎక్కువ నీకు విలువ కలదు కాబట్టి వెంటనే ఆ ఒక సమస్యను తొలగించేసి నీకు ఉన్నతమైన స్థితిని ఇస్తాడు. కానీ నువ్వు ఎదుర్కొంటున్న శ్రమ భయంకరమైన శ్రమ అయితే, అది మనుషుల వలన కాని సమస్య ఒక జవాబు అయితే, మనుషులు తీర్చలేని జవాబు అయితే, మనుషులు తీర్చలేని సమస్య అయితే, నీ జీవితంలో ఉన్న ఒక సమస్య ఎవరి చేత అది కాని సమస్య అయితే, నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు అంతము వరకు ఎదురు చూసి ఆ ఉన్నతమైన విడుదలను పొందుకోవాలని దేవుడు చూస్తాడు. మనం అనుకుంటాం, నా వల్ల నేను కష్టపడితే ఈ సమస్య తొలగిపోతుంది, నేను కష్టపడితే ఇబ్బంది నుండి నేను బయటకు వచ్చేస్తాను, నేను కష్టపడితే నేను ప్రయాసపడితే నేను మంచి ఆహారాన్ని తింటే ఈ జబ్బు నా నుండి తొలగిపోతుంది, నేను వారి మీద ఆధారపడితే వారు నాకు సహాయం చేస్తారని మనం అనుకుంటూ ఉంటాం. అది కానీ జరగదు. అది మరి మనము ఎవరి మీద ఆధారపడాలనంటే మన సమస్యను తొలగించగలిగిన దేవుని మీద ఆధారపడాలంటే దేవుడు నీ ఒక పరిస్థితికి తగిన సమయాన్న దేవుడు నీకు జవాబునిస్తాడంట. నీ ఒక సమస్యకు తగినది ఇవ్వడమే కాదు, అది సరైన సమయాన్ని ఇచ్చి నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడంట. దేవునికి దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, కొండలతో నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? దేవునికి మనము శ్రమలలో ఉన్నప్పుడు మనము ఏ ప్రార్థన చేయాలో తెలుసా? దేవుని మీద ఆధారపడిన ప్రార్థన మనం చేయాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా నాకు ఈ సమస్య ఉంది, నేను ఆ సమస్యను చూడట్లేదు కానీ కొండల సహితము పెకిలించగలిగిన దేవుడువు, కొండల సహితము అనగార్చగలిగిన దేవుడువు, శత్రు సమూహములను సైతము అదక ద్రొక్కగలిగిన దేవుడువైన నీ వైపే నా చేతులు. మనము ఎప్పుడైతే ఆ ప్రార్థన చేస్తామో, మనం ఎప్పుడైతే ఆ ఒక విజ్ఞాపన చేస్తామో, మన ముందు కొదమ సింహంలో వచ్చిన దానిని మనం జయించడము గాక. గొలియాతు వంటి బలాఢ్యులు మనం ముందుకు వచ్చిన వారిని జయించడము గాక. గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం మనం చూసుకున్నట్లయితే ఒక మాట కనిపిస్తూ ఉంది. అతని భార్య అయిన ఏంటండి జెరెషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరి కొయ్య చేయించుము, దాని మీద మొద్దుకై ఉరి తీయబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము, విందునకును పోవదు అని అతనితో చెప్పి ఈ సంగతి హామానునకు చేయించును. దేవునికి ఇక్కడ చూస్తున్నట్లయితే దేవుణ్ణి నమ్ముకున్న వాడిని హతమార్చాలని శత్రువు చూస్తూ ఉన్నాడంట. ఏంటండి? దేవుడిని హతమార్చాలని కొంతమంది ఏం చేస్తున్నారు? హతమార్చాలని చూస్తూ ఉన్నారంట. మనలను చెడగొట్టడానికి అనేకమైన సలహాలు ఇచ్చేవారు లోకంలో భూముల మంది ఉంటారు. ఉంటారని ఉండదా? ఉంటారా? నిన్ను బాగు చేసేవారు ఒక్కరు కూడా నీ పక్కన ఉండరు. నిన్ను నాశనం చేయడానికి అనేకమైన ఉచిత సలహాలు ఇస్తారు. దానికి ఎంత మాత్రం కూడా కాస్ట్ ఉండదు. అంటే ఎంత మాత్రం కూడా డబ్బులు తీసుకురాలో ఉచిత సలహాలు ఇస్తారు. పోనీ ఆ ఉచిత సలహాల ద్వారా మనం బాగుపడతామని అంటే మనం బాగుపడదాం కాదు కదా, ఉన్న ఆత్మీయత కాస్త పోగొట్టేసుకుంటాం. నువ్వు ఆత్మీయతలో కొనసాగింపబడుతున్న సమయమున, నువ్వు ఆత్మీయతలో వెళుతున్న సమయమున, నువ్వు దేవునిలో బలపరచబడుతున్న సమయాన నిన్ను చెడగొట్టే వారు నీ పక్కనే ఉంటారు. ఏంటండి? నీ పక్కనే ఉంటారు. ఒక విశ్వాసి జీవితంలో కూడా ఆ ఒక గర్వము తన జీవితంలోనికి వస్తే దేవుని మాటను పట్టించుకోడంట.
దేవుని మాటకు విధేయతగా జీవించాడంట, దేవుని మాటకు యథార్థంగా నడవడంట, దేవుని సన్నిధి మీద ఆ శక్తి ఉండదంట. మరి దేని మీద ఉంటదనంటే తనను మహిమపరిచే వారి దగ్గరికే వెళతారంట. తనను మహిమపరిచే వారి దగ్గరికి వెళ్తాడంట. అందుకే ఏం కలుగుతుందో తెలుసు, కొన్ని కొన్నిసార్లు భయాలు మన జీవితంలో కలుగుతాయి.